ద ప్రాబ్లమ్ ఈజ్ వాళ్ళు మనకి ఏం చెప్పారంటే ఇది మంచి భవిష్యత్తు కోసం పర్యావరణాన్ని మనందరం కాపాడాలి. కానీ మనం ఈ రోజు బలవంతంగా కొంటున్న ఫ్యూయల్ మన బండిని మనకు తెలియకుండా లోపటి నుంచి చాలా దారుణంగా నాశనం చేస్తుంది. ఇంత పెద్ద చేంజ్ అనేది మనకి ఎంత ఖర్చు అవుతుందో కూడా ఆలోచించకుండా చేస్తుందంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఏప్రిల్ 2023 గాలిలో ఒక గీత గీశారు. ఈ డేట్ కన్నా ముందు ఎవరి వెహికల్ తో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఆ డేట్ తర్వాత వీళ్ళందరూ ప్రమాదంలో పడ్డారు. ఆ డేట్ తర్వాత ప్రతి కొత్త కారు, ప్రతి కొత్త బైక్ E20 ఫ్యూల్ కి సపోర్ట్ చేయాలి. దీని అర్థం ఏంటంటే 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ కి అనుగుణంగా ఉండాలి. వాటి పార్ట్స్ అంటే ఫ్యూయల్ లైన్స్, రబ్బర్ పార్ట్స్, సీల్స్ ఇవి కొత్త మెటీరియల్ తయారు చేయాలి. వాళ్ళు తయారు చేశారు. ఇవి ఏం చేస్తాయంటే E20 కి సపోర్ట్ చేస్తే ఖరాబ్ కాకుండా ఉంటాయి. కానీ ఈ డేట్ కి ముందు లక్షలాది వాహనాలు తయారై మన ముందుకు వచ్చి మనం కొన్నాం కదా డబ్బులు పెట్టి, వాటి గురించి ఎవడు పట్టించుకోవట్లేదు. అంటే వాళ్ళు డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను మళ్ళీ డబ్బులు పెట్టి కొనుక్కోరు ఏదో అని చెప్పినట్లే కదా. అసలు ఈ వెహికల్స్ గురించి కంప్లీట్ గా మర్చిపోయారు. ఓన్లీ E5 E10 అంటే 5% లేకపోతే 10% ఇథనాల్ తో కలిపిన పెట్రోల్ కి మాత్రమే గ్యారంటీ ఇచ్చారు. ఆ వెహికల్స్ ని అసలు పట్టించుకోవట్లేదు. ఈ పాత వెహికల్స్ కి సంబంధించిన ఇంజిన్స్ ఎప్పుడు E20 కి సపోర్టే చెయ్యవు. ఎండ్ ఆఫ్ ద డే మనం డబ్బులు పెట్టి కొత్త పార్ట్స్ మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సిందే. ఇన్సూరెన్స్ ఎలాంటి క్లెయిమ్ చేసుకోనికి ఆప్షన్ ఇవ్వట్లేదు. లేకపోతే మనకి E20 వద్దులైనా నాకు ఓన్లీ పెట్రోలే కావాలి, ప్యూర్ పెట్రోలే కావాలి అనే ఆప్షన్ కూడా మనకి లేదు. సచ్చినట్లు మనం E20 ఫ్యూలే కొట్టించుకోవాలి. ట్యాంక్ ఫుల్ చేసినప్పుడల్లా మనం ఒక గవర్నమెంట్ ఎక్స్పెరిమెంట్ లో పాల్గొంటున్నాం మనకి ఇష్టం లేకుండా అని మనం అర్థం చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. దెర్ ఇస్ నో ఎనీ ప్రాబ్లమ్ అండ్ ఇట్స్ ఫ్రీ.